శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. పిచ్చి భక్తులు కాబట్టి దేవుడే దిగి వచ్చి ఇలాంటి మందబుద్ధులు ఎక్కువ కాలం బతకలేదు, ఎవరిని చంపలేదు కదా, వాళ్ళు ఏది కోరితే అది కూడా కొంచెం మీద లేదు, నీకు ఇవ్వలేడు ఆయన, ఇంకా సీన్ లేదు, సత్తా లేదు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫైనల్ పాత్ తెలుగు ఛానల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. అది అక్షరాల నిజం. మన శ్రీనివాసుడు కలియుగ దేవుడే. కలియుగంలో మన కోసం, భక్తుల కోసం వచ్చిన దేవుడు. కేవలం భక్తుల కోసమే ఏర్పడిన ఒక అవతారమే ఈ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం. మన తిరుమలలో ఉంది స్వయముగా. అయితే నిజంగా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళగలరు. ఎందుకు చెప్తున్నానంటే 10 అవతారాలు మనకు తెలిసినంతవరకు 10 అవతారాలు విష్ణుమూర్తి. అందులో రకరకాల కారణాల చేత రకరకాల సమయాల్లో రకరకాలుగా ఆయన అవతారం ఎత్తి ఆ యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది మన పురాణాల ప్రకారం చూసుకుంటే. అయితే ఈ వెంకటేశ్వర స్వామి అవతారం మాత్రం మీరు ఆ స్టోరీని అవన్నీ చూసుకుంటే అక్కడ ఎవరిని చంపేదానికి రాలేదు, ఆయనే దిగి వచ్చాడు. శ్రీనివాసుడే పైన వైకుంఠం దిగి మన భూమి మీదకి వచ్చాడు, వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఎందుకోసం ఏంటి అనేది కథాన్ని మీకు అన్ని దగ్గర దొరుకుతుంది కాబట్టి నేను ఆ కథలోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ మనం చేసుకున్న అదృష్టం ఏమిటంటే అది మన జిల్లాలోనే ఉంది, మన రాష్ట్రంలోనే ఉంది, మన దేశంలోనే ఉంది, మన పక్కనే ఉంది. అది నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం. తిరుమల ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు ఒక రోజులో, 2 రోజుల్లో. కానీ ఇప్పుడు రామావతారం, కృష్ణావతారం చూసుకుంటే వాటికి ఒక ప్రయోజనం ఉంది. ప్రతి ఒక్క ప్రయోజనం ప్రతి అవతారంలో కూడా కొంతమందిని సంహరించడం కోసం, మిగతా వాళ్ళని కాపాడడం కోసం ఆయన అవతరించాడు. అయితే ఈ అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఎవరిని కోసం అవతరించాడు? భక్తుల కోరికలు తీర్చడం కోసం అవతరించాడు. ఈ అవతారం పూర్తిగా భక్తుల కోసం మాత్రమే అవతరించిన ఒక అవతారం. ఆ లక్ష్మీదేవిది, భూదేవిది, ఈ గొడవలు ఉన్నా, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఉన్నా, ఇవన్నీ ఒక కారణం. భూమి మీదకి రావడం కోసం ఇది ఒక కారణం అయింది. మీరు ఆలోచించండి. ఇప్పుడు రావణాసురుడు ముల్లోకాలని వెళ్తున్నప్పుడు చాలా మంది చాలా అవస్థలు పడ్డారు. మునులు, ఋషులు అందరూ చాలా అవస్థలు పడ్డారు. వెళ్ళి దేవుడికి మొరపెట్టుకున్నారు. సరే పాపం పండాలి కదా, పాపం పండాక నేను అవతరిస్తాను అన్న. అంతేగాని అప్పటికప్పుడు రెడీ చేసి బాణాలు అవన్నీ తీసుకుని జమ్మని వచ్చేది. ఎందుకు? పాపం పండాలి, వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి తిరిగి వచ్చేదానికి సమయం పడుతుంది. ఆ పాపం పండినప్పుడు దేవుడు కేవలం ఒక గడ్డిపోచ వేస్తే సరిపోతుంది, ఆ సమయంలో చనిపోతారు అనమాట. అలాగే ఇప్పుడు రాముడు పుట్టడం, అడవికి వెళ్ళడం, వనవాసం, ఈ సీతాదేవి తల్లిని ఆయన రావణాసుడు తీసుకెళ్ళడం, ఇవన్నీ జరగడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రాముడు వాళ్ళ తండ్రికి పిల్లలు పుట్టకుండా ఉండడం, దానికి యాగం చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే డ్రామా లాంటిది అన్నమాట. ఇది జరగడం కోసం అవన్నీ జరుగుతాయి. అంటే అసలు పాయింట్ ఏంటంటే ఆయన వచ్చి రావణాసుడిని చంపడం అనేది అసలు పాయింట్, మెయిన్ పాయింట్ అదే. మెయిన్ పాయింట్ వచ్చేసి రావణాసుడిని చంపడం అనేది మెయిన్ పాయింట్. ఆయన అలా లక్ష్మీస్వామి అవతారం లాగా సడన్ గా వచ్చి చంపేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చేయడు. దేవుడు విషయంలో ఆ స్టోరీస్లో అటు మనం చూస్తే ఏదైనా రియాలిటీగా ఉండాలి, ఏదైనా జరిగింది చేసినట్టుగానే ఉంటేనే ప్రతి మనిషి దేవుడు నమ్మగలుగుతాడు. రాముడు మనిషిగా పుట్టి పెద్ద రాక్షసుని చంపి దేవుడు అయినప్పుడు ఒక మనిషి ఎందుకు దేవుడు కాలేడు? రాముడిలో ఉన్నదేంటి, నీలో లేనిదేంటి? ఆ వ్యత్యాసాన్ని చూపించడం కోసమే దేవుడు ఆ కష్టాలన్నీ పడతాడు, అనుభవిస్తాడు, అవి మనకు నేర్పిస్తాడు అనమాట. అలా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు శ్రీదేవి తల్లి వచ్చేయడం, ఇలా వచ్చేసి వెళ్ళడం, ఇవన్నీ జరగడం, ఇవన్నీ ఏంటంటే ఒక జస్ట్ స్టోరీ, జరగలేదని కాదు. ఈ
భక్తుల కోరికలు తీర్చడం కోసం ఆయన అవతారం రావాల్సి ఉంది. ఆ అవతారం కోసం ఏం జరిగితే వస్తాడు? ఏదో ఒకటి జరిగితేనే కదా ఆయన వస్తాడు. ఆ అవతారం రావడం కోసం జరిగిన విషయం అదంతా కూడా. కొట్టడం, పగలడం, అవన్నీ రావడం, పాల్గొనడం, తలకు దెబ్బ తగలడం, అమ్మవారు వెళ్ళిపోవడం, రావడం, పెళ్లి చేసుకోవడం, కుబేరుగా డబ్బులు తేవడం, అవన్నీ ఓకే, అన్నీ నిజాలే. కానీ అవన్నీ ఏంటంటే అవి కాదు మనకి ముఖ్యమైనవి. అవి స్టోరీ. ఆ స్టోరీ ఆయన ఇక్కడ నిలబడడం కోసం అయిన స్టోరీ అనమాట అది. ఆయన చివరికి ఏమైంది? ఆయన అక్కడ నిలబడ్డాడు. ఆయన స్వయంభూగా అక్కడ నించున్నాడు. ఎవరి కోసం? భక్తుల కోసం. ఎందుకు? భక్తులు ఒక పిచ్చి భక్తులు కాబట్టి, ఓకే, చెప్పాలంటే అజ్ఞానులు కాబట్టి, దేవుడే దిగి వచ్చి ఈ అజ్ఞాన భక్తుల కోసం ఒక అవతారం ఎత్తాల్సి వచ్చింది. చూడండి, మొత్తం ఆయన విష్ణుమూర్తి అవతారాలు దాదాపు 50 పైగా ఉంటాయి. శాస్త్రంలో మీరు వెతుక్కుంటూ స్టోరీలో చూసుకుంటే 50 పైన ఉంటాయి. కానీ అఫీషియల్గా చెప్పేది దశావతారాలు అంటారు. ఆ దశావతారాల్లో కూడా కొన్ని అవతారాలు కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది చేయరు. అవి కూడా 15 వచ్చేస్తాయి. 10 రావాల్సింది కానీ 15 వచ్చేస్తాయి. అంటే ఆయన అవతారాలకి ఒక లిమిట్ లేదు. లెక్కల ప్రకారం ఎత్తుకుంటే 50 దాటేస్తుంది. మనందరం ఆయన అవతారమే లెక్క ప్రకారంకి. అయితే భక్తుల కోసం వచ్చిన అవతారం ఏదైనా ఉందా? భక్తుడు కోసం వచ్చింది. నరసింహస్వామి అవతారం ప్రహ్లాదుడి కోసం వచ్చాడు, కానీ ఒక భక్తుడి కోసమే వచ్చాడు. కానీ ఎవరిని చంపడం కోసం వచ్చాడు? వాళ్ళ నాన్నని చంపడానికి వచ్చాడు. అవునా? అయితే ఇక్కడ ఈ అవతారంలో ఎవరిని చంపడం లేదు. ఆయన చంపేది ఎవరిని? భక్తుల అజ్ఞానాన్ని. కానీ ఆయన చేస్తున్న ప్రధాన పని ఏంటంటే భక్తుల్ని కాపాడడం. ఇది కలియుగం, రాబోయేది కలియుగం అని. కలియుగంలో అందరూ మందబుద్ధులే ఉంటారు, అందరూ జ్ఞానం ఉండదు, ఉన్న వాడరు. ప్రతిదానికి ఎవరో ఒక కారణం అని వేరే వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడరు, పక్కన వాళ్ళు కష్టపడుతుంటే చూడలేరు. వాళ్ళు ఎదగరు, పక్కన వాళ్ళు ఎదగుతుంటే చూడలేరు. వాళ్ళు సంపాదించేవాడిని చూస్తే ఓర్వలేరు. వాళ్ళు నీతిగా ఉండరు, నీతిగా ఉన్నవాడిని చూసి వెక్కిరిస్తుంటారు. ఇలాంటి మందబుద్ధులు ఎక్కువ కాలం బతకలేరు. వాళ్ళని వాళ్ళే చంపుకుని వాళ్ళని కొట్టుకుని చనిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ కాపాడడం కోసం వచ్చిన అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. ఏమైనా అబద్ధం దాంట్లో ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. దీనికి మీకు ఏ శాస్త్రంలోంచి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన మీకు అవసరం కూడా లేదు. మీరు అది చదవండి, ఇది చదవండి చెప్పాల్సింది. సింపుల్గా తీసుకోండి. రామావతారం, కృష్ణావతారం, ఏ అవతారం తీసుకున్నా ఎవరో ఒకరిని నాశనం చేసి ఆయన ఎత్తిన అవతారం. అయితే ఈ వెంకటేశ్వర అవతారంలో ఆయన ఎవరిని చంపాడు? ఎవరిని చంపలేదు కదా. ఎవరిని చంపలేదు. ఆయన చేస్తున్న పని ఏంటి? భక్తులను కాపాడడం ఆయన చేస్తున్న పని. ఎలా? వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వడం, దానికి ప్రతిఫలంగా తీసుకోవడం ఖచ్చితంగా. ఎందుకంటే నీకు ఇది కావాలా, నువ్వు ఇది చేస్తావు. నీకు ఇది కావాలి, నువ్వు ఇది చేయాలి. దేవుడా నాకు ఇది కావాలి, నేను ఇది ఇవ్వగలుగుతా. దేవుడా నాకు అది కావాలి, నేను ఇది ఇవ్వగలుగుతా. దేవుడా నాకు అది పని చేసి పెట్టు, నేను ఇవ్వగలుగుతా. 100కు 100% జరుగుతున్నాయి. నేను వెళ్ళేది జ్ఞాన మార్గంలోనే, నేను వెళుతున్నది జ్ఞాన మార్గంలోనే. అలా అని చెప్పి ఇవన్నీ జరగట్లేదని కాదు, లేవని కాదు. ఒక అవతార పురుషుడు అవతారంలో అక్కడ ఉన్నాడు, తిరుమలలో కూర్చొని ఉన్నాడు దేవుడు డైరెక్ట్గా. మరి ఎక్కడికో పోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇక్కడే ఉంది. మీకు తిరుమలలో తప్ప మీకు శ్రీ వెంకటేశ్వర అవతారం ఇంకెక్కడా లేదు, భూ ప్రపంచం మీద లేదు. అది అక్కడే కదా జరిగింది అక్కడే కదా. అంటే విష్ణువు వచ్చాడు, తిరుమలకు వచ్చాడు, అక్కడ ఉన్నాడు, అక్కడే తిరిగాడు. ఇది ఒక చాలదా? దానికి గుర్తుగా దానికి మనకు ఒక అంటారు కదా, ప్రూఫ్ ఏంటి అంటుంటారు కదా. ఆ ప్రూఫ్ తిరుమల ఉంది కదా. ఎందుకంటే ఏం ప్రూఫ్ కావాలి? దేవుడు ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఎక్కడికో కాదు, మా ఆంధ్రప్రదేశ్కే వచ్చాడు,
మా తిరుపతి జిల్లాకి వచ్చాడు, మా తిరుపతిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఏం ప్రూఫ్ కావాలి? అంతమందికి అడుగుతుంటారు అనమాట. అందుకే వాళ్ళ కోసం చెప్తాను అనమాట. దేవుడు అవతారమే ఇక్కడ ఉంది. మీకు ఇంకా జ్యోతిర్లింగాలు ఉన్నాయి కానీ వేరే వేరే స్టోరీలు చెప్పుకుంటారు అవన్నీ. కానీ మీకు ఇక్కడ రియాలిటీగా ఉంది కదా, ఇక్కడ మన తిరుమలలో ఆయన ప్రత్యక్షంగా నిల్చొని ఉంటాడు. నీకేం కావాలి తీసుకో ఇచ్చేయి మందల. ఏంటంటే కలియుగంలో లావాదేవీయే జరుగుతుంది. లావాదేవీ కోసమే మనుషులు ఉంటారు, లావాదేవీ కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లావాదేవీ కోసమే పిల్లల్ని కంటారు, లావాదేవీ కోసమే స్నేహం చేస్తారు, లావాదేవీ కోసమే మాటలు మాట్లాడతారు. అందుకే దేవుడే ముందుగా ప్రిపేర్ అయి వచ్చాడు. లావాదేవీ. నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా అది వేరే విషయం. నీకు చెడు పని కావాలి కానీ నువ్వు అనుభవిస్తావు, దేవుడు అనుభవించాడు. ఏంటి? దేవుడు అనుభవించాడు. కర్మ అనేది ఆయన అనుభవించాడు. ఎందుకంటే నీకు ఇది ఇచ్చాడు, అది తీసుకున్నాడు. అది ఆయన తీసుకోకపోతే ఆ కర్మను ఆయన అనుభవించాల్సి వస్తుంది. దేవుడు నాకు ఇది కావాలని కోరుకున్నావు, ఆయన నీకు ఇచ్చినప్పుడు ఆయన నీకు ఇవ్వాలి అంటే నీ కర్మలో అది లేదు, నీకు ఇవ్వలేడు ఆయన. అర్థం అవుతుందో? కొంచెం డీప్ సబ్జెక్ట్ని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, దేవుడికి నువ్వు ఒకటి అడిగావు, అది నీ కర్మ ఫలితం ప్రకారం ఈ జన్మలో అనుభవించే ఆ గతి నీకు లేదు, ఆ స్థితి నీకు లేదు. కానీ దేవుడు నీకు ఇవ్వాలన్నా అక్కడ నీ కర్మ ఫలితం ప్రకారం ఇవ్వలేదు. కానీ నీపై ఒక భక్తి కలిగో ప్రేమ వచ్చో నీకు ఆయన ఇస్తే, ఒకవేళ నీకు అది ఇస్తే, నీ కర్మ ఫలితానికి వ్యతిరేకంగా ఇస్తే, ఇచ్చినందుకు దేవుడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఫలితం దేవుడికైనా మనిషికైనా ఒకేలాగా పనిచేస్తుంది. దాన్ని ఎవరు మధ్యలో వచ్చి అడ్డుకోకూడదు, అడ్డుకోకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అడ్డుపడ్డారంటే వాళ్ళకే అది ఫైన్ పడుతుంది, అలాంటిది అన్నమాట. అయితే అందువల్ల దేవుళ్ళు కూడా మీరు ఎన్ని కోరికలు కోరికినా కొన్ని వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అవి చేస్తే అది నీకు లేదురా, నువ్వు అనుభవించలేవురా, వాళ్ళు బతకర్రా, వీళ్ళు ఇదవ్వర్రా, నువ్వు ఎంత ముఖ్యమైన వేస్ట్ అని వాళ్ళు. అయితే ఈ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఏంటంటే కర్మని దేవుడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నీకేం కావాలో నువ్వు అడుగుతావు, నువ్వు ఆయనకు ఒకటి అర్పిస్తావు. ఏంటి? నీ దగ్గర తీసుకొని ఆయన పని చేస్తున్నాడు. సింపుల్గా చెప్తానండి, సింపుల్ ఇది విషయం చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ఒక ఎనిమి, మీకు ఒక శత్రువు ఉన్నాడండి. ఆ శత్రువుని మీరు కొట్టాలనుకున్నారు, మీరు కొట్టలేరు. మీకు ఆ సీన్ లేదు, సత్తా లేదు, కెపాసిటీ లేదు. మీరేం చేస్తారు? మంచి రౌడీని చూస్తారు, మంచి బలంగా దట్టంగా ఉన్న రౌడీయో లేదంటే బాగా నేరాలు అయిన చేసిన రౌడీని చూసి వాడికో 50,000 లక్ష ఇస్తారు. ఇచ్చి నోడు అడగడ పోతుంటాడు, కుమ్మేయండి అని చెప్తారు. వాడేం చేస్తాడు? మీరు ఇచ్చిన 50,000 తీసుకుంటాడు, పోతాడు, వాడు 4 టన్నులు అంటాడు, వెళ్ళిపోతాడు. కొర డబ్బులు మీరు వాళ్ళకి చేస్తారు, ఏదో సంథింగ్ చేస్తారు. ఇప్పుడు అతన్ని కొట్టినందుకు ఇప్పుడు అతను దెబ్బలు తిన్న వ్యక్తి, ఆ పాపం ఉంది కదా, అతను దెబ్బలు తిన్నాడు కదా, ఆ పాపం ఎవరి అకౌంట్లో పడుతుంది అనుకుంటున్నారు? ఆలోచించండి. ఎవరి అకౌంట్లో పడుతుంది? మీ అకౌంట్లోనే పడుతుంది. డబ్బులు తీసుకుని చేసిన అతని అకౌంట్లో పడుతుందా? అతను నిరాయుధుడు కదా, అతను ఒక కత్తి లాంటి వాడు అంతే. కత్తిని పొడిస్తే, మన చేత్తో పట్టుకుని పొడిస్తే పొడుస్తుంది, పొడవకపోతే పొడవదు కదా. అతను అలాంటి కత్తి లాంటి వాడే. కానీ అతని మీద కసి కలిగి, ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి అతను కొట్టాలి కాబట్టి కొట్టాడు, వచ్చేసాడు. అక్కడ అతను ఎటువంటి ప్రమేయం లేదు కాబట్టి అతను ఆ పాపం అతనికి రాదు, ఆ కర్మ అతను అనుభవించడు. 100% అనుభవించడు. కానీ కొట్టేటప్పుడు ఇతనికి ఒక భావోద్వేగం వచ్చి అతను కొట్టాలనిపించి అక్కడ 2 దెబ్బలా కొట్టాల్సి ఉంటే 4 దెబ్బలుగా కొట్టి ఏదో నానా గాబరా చేశాడంటే ఆ పాపం అనేది సగం అవుతుంది అనుకుంటారు. తప్పు. కర్మ సగం, ఆడికి సగం, మీకు సగం రాదు, షేర్ అవుతుంది, కాపీ.
అంటే మీకు ఒక కాపీ, అతనికి ఒక కాపీ పోతుంది అన్నమాట. అవి అలాగే అలాగే పనిచేస్తాయి అనమాట. కానీ అతను ఎటువంటి ఎమోషన్ లేకుండా ఒక వస్తువులాగా వెళ్ళి అతను దాడి చేసి వస్తే ఆ పాపాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఎలాగా మీరు ఎందుకంటే అతను తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్న దానికి అతను న్యాయం చేస్తాడు. ఆ విషయంలో లాగానే తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విషయం కూడా ఏంటంటే, మీకు ఒక పని అవ్వాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుని అది మీ కర్మ ఫలితాల్లో లేకపోయినా సరే మీ పరిధి ప్రకారంకి మీరుస్తున్న కానుక ప్రకారంకి బాగా ఆలోచించండి. మీ పరిధి ప్రకారంకి మీరుస్తున్న కానుక ప్రకారంకి మీ కోరిక ఎలిజిబిలిటీ ఉంటే దానికి ఆ కోరిక తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానం అనేది లేనే లేదు. ఆ కోరిక తీరుతుంది అంతే. కానీ మీరు దానికి ఒక లావాదేవీ మీరు ఒకటి ఇచ్చుకుంటారు దాని రేంజ్లోనే. బాగా గుర్తుపండి. అట్టుబండి చేసి 5 కోట్లు కావాలంటే రావమ్మా, దానికి పర్సంటేజ్ ఉంటుంది. మీకు 5 కోట్లు కావాలంటే ఆడ 1 కోటి వేయాలి. ముందు అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవాలా, చేసుకుంటేనే పనులు అవుతాయి. ఓకే. కాబట్టి ఆ ప్రత్యక్షంగా కలియుగ భక్తుల కోసం వచ్చిన ఆ దేవుడి పని ఏంటంటే, ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తుంటాడు, మంచి చెడ్డతో సంబంధం లేకుండా. మంచి చూస్తాడని కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే ప్రవచనకర్తలు వాళ్ళంతా ఏంటంటే, దేవుడు మంచే కదా చేస్తాడు, చెడ్డెందుకు చేస్తాడు, కాబట్టి మనం అలా చెప్పకూడదని చెప్తుంటారు. కానీ మనిషి కోరికే చెడ్డది. మనిషి కోరికే చెడ్డది. అది ఎవడికి వాడికి సపరేట్గా ఉంటుంది. ఎవడికి వాడు కోరిక మంచిదని అనుకుంటూ ఉంటాడు. కానీ నిజానికి అలా కాదు. దానివల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు, లాభపడే వాళ్ళు ఉంటారు. వీడు లాభపడతాడు, మిగతా వాళ్ళు నష్టపడతారు అన్నమాట. కాబట్టి అది కోరిక మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా చెడ్డదే. మరి దేవుడు మంచి కోరికలు తీర్చాలి కదా, చెడ్డ కోరికలు తీర్చకూడదు కదా అంటే, ప్రపంచంలో ఉన్న ఎవడి కోరికలో తీరకూడదు అలాంటప్పుడు. అవునా? ప్రపంచంలో ఉన్న ఎవరి కోరికలో తీరకుండా ఉండేది తిరుమలకి అంతమంది ఎందుకు వెళ్తారు? రోజు ఎలా వస్తుంది హుండీకి? కాదు కదా. మే నెలలో 26 లక్షల మంది దర్శనానికి వెళ్ళారు, అంతమంది రారు కదా. కాబట్టి దేవుడి పని ప్రధానంగా శ్రీనివాసుని పని ఏంటంటే భక్తుల కోరిక తీర్చడం. మంచిదా చెడ్డదా అనేది ఆయనకు సంబంధం లేదు. ఆయన తీసుకోకపోతే ఆ కర్మ ఆయన అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీరు బాగా ఆలోచించుకుంటూ వస్తుంది. మీరు దేవుడిని ఒక కోరిక కోరుకోవాలంటారు. దేవుడా ఈ పలానా అవుతే నేను తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుంటా. అందుకే అరే బాబు, నీ కాడ ఏమి లేకపోయినా నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నా తీరుతుంది కదా. నీ కాడ ఏమి లేవా? పర్వాలేదు, నీ బొచ్చి చాలు, నీ జుట్టి వచ్చి నా కాడికి రా, కింద పడు, తలంచు, తల వంచి నీ తల జుట్టు అంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. అది చాలు అంతే. దానికి కూడా పని అవుతుంది, విలువ ఉంది, దానికి విలువ ఉంది కదా. అవునా? కాబట్టి ఆయన ఏదో ఒకటి పుచ్చుకోవాలి కాబట్టి దాని స్టేజ్లో పనులు ఆయన చేయాలి కాబట్టి ఆయనకొకరికి ప్రధానంగా జుట్టు ఇవ్వాల్సింది మాత్రం చెప్తున్నారా చేసి తలనేలాలు ఇస్తుంటారు. కానీ ప్రధానంగా అయితే తిరుమలకి పోయినప్పుడు ఇవ్వాలి ప్రధానంగా. ఎందుకంటే ఆయన దగ్గర అది ఉంది ఆ విధంగా. కాబట్టి ఆయన ఆ లావాదేవీ తీసుకున్నప్పుడు ఆ లావాదేవీ చేస్తాడు, నీకు పని చేస్తాడు. దాని తగ్గ పేమెంట్ అనేదో లేదంటే ఏదో ఒక రుణం ఒక విధానంలో మీరు దాన్ని అతను చేస్తారు. కర్మ అనేది మీరు అనుభవిస్తారు, ఆయన అనుభవించాడు. అందుకే ఆయన అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నీ కోసం పని చేసి పెట్టాడు. నువ్వు తిరుమలకు రాలా, నువ్వు డబ్బులు వేయలా, అంటే నువ్వు తిరుమలకు రాలా, నువ్వు డబ్బులు వేయలా, నువ్వు కానుక వేయలా, దానికి వడ్డీ పడుతుంది, వడ్డీ పెరిగిపోతా ఉంది. కనీసం గుడికి వచ్చి నువ్వు తలనీలా కూడా ఇవ్వట్లా. అప్పుడేం చేస్తాడు? అప్పుడే మొదలవుతుంది ఇంట్లో సంథింగ్లు మొదలవుతాయి, చాలా మొదలవుతాయి, గొడవలు అవుతాయి, బాగా లేకుండా వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి ఆలోచించారా? వెంటనే ఇంట్లో వాళ్ళు అంటారు పెద్దలు, అరే సంవత్సరం కిందట నువ్వు తిరుమలకు వస్తాను మొక్కున్నావు నాయన, పోలేదు ఇప్పుడు నువ్వా, 3 ఏళ్ళ నుంచి పోలేదు నాయన నువ్వా, పోయేసి దండం పెట్టుకొని రాబోరా, తలనీళ్ళు ఇచ్చేసా అని ఒక మాట వస్తుంది నైస్గా. ఆ మాట తలగప్పుడు ఎక్కదు, అప్పుడు గుర్తొస్తుంది, పలానా జాబ్ వస్తే
నేను తిరుమలకు పోయి గుండు కొట్టించుకుని వస్తానన్నాను, పలానా డబ్బులు ఉండి వేస్తా అన్నాను అనేసి అప్పుడు అన్ని లింక్ అవుతాయి, విషయం మొత్తం లింక్ అవుతుంది. అప్పుడు వెంటనే మనవాళ్ళు ఏం చేస్తారంటే మరుసటి రోజు ప్రయాణం చేసి తిరుమలకు పోయేసి, నాయన తప్పైపోయింది స్వామి, ఈసారి చేయను, ఇదిగో అని ఇచ్చేసి దండం పెట్టేసి తలనీళ్ళు ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేస్తాం. మరుసటి రోజు నుంచి మామూలుగా ఉంటుంది. ఎలా మామూలుగా ఉంటుంది. అర్థమవుతుందా? నేను చాలా వివరించి చెప్పే ప్రయత్నం చేశాను. అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. మన తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన అడిగిన కోరికలు తీరుస్తాడు, మంచిగా చెడ్డవైనా సరే. కానీ దాని కర్మ ఫలితం మీరే అనుభవిస్తారు. కానీ కోరిక కోరే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏం కావాలో అది కోరుకోండి. కోరికను మనసులోంచి రావాలి. నేను అది కోరుకున్నా కాలేదు, నేను ఇది కోరుకున్నా కాలేదు. నువ్వు అనుకున్నావు, కోరుకోలేదు. స్వామి గుర్తుపెట్టుకోండి, మీరు కోరిక గురించి అనుకున్నారు, నాకు అది చేస్తే నాకు ఇది చేశాను. కోరిక కోరుకోలేదు. కోరుకునే విధానం వేరే కదా. అది మనస్సు నుంచి రావాలి. నీకు చాలా ముఖ్యమైనది అయినప్పుడు నువ్వు వెళ్ళాలడతావు. ఇప్పుడు మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనం 3 పూటలు తింటున్నామండి. ఇంకో 4 ఇడ్లీ పెట్టారు ఉదయం పూట. ఎలా తింటారు? ఇలా చూస్తూ ఇలా చూస్తూ ఇలా చూస్తూ తింటా ఉంటారు. మిమ్మల్ని 3 రోజులు రూమ్లో వాడేస్తారు. నీళ్ళు తిండి గిండి ఏమి ఇలా 3 రోజుల తర్వాత తీశారు. అంత పాచిపోయిన అన్నం వేస్తారు. పాచిపోయిందే వేస్తారు. మీరు ఎలా తింటారు దాన్ని? పరమాన్నం అలా తింటారు. 3 రోజులు చిన్న తినలేదు అయినా అంటారు. అది ఆ ఎమోషన్ అనేది కావాలి, యాక్టింగ్ ఎమోషన్ కాదు. ఆ ఫీలింగ్ రావాలన్నమాట. అంటే మీకు అది అవసరం. అది పాచిపోయిన అన్నమైనా మీకు కావాలి అని అనిపిస్తుంది. ఆ కావాలి అని అనిపించేది దేవుడి ముందు ఉండాలి. దేవుడు ముందు ఆ కావాలి అనిపించేది మీరు కోరుకుంటే, ఆ తర్వాత మీరు ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇస్తే, ఒకటి ఇస్తే పని అవుతుంది, ఒకటి ఇవ్వకముందు పని అవుతుంది. 2 రకాలు ఉంటాయి. ఇవ్వకముందు జరిగేదానికి వడ్డీ పడుతుంటుంది, ఇచ్చేసిన తర్వాత జరిగేదానికి వడ్డీ పడదు. పని మాత్రం పెండింగ్ ఉంటుంది అంతే. ఎప్పుడు అవ్వాలి ఆ టైంకి అయిపోతుంది అనమాట విషయంలో. కాబట్టి ఆ ఆకృతితోటి, ఆ ఎమోషన్ తోటి, ఆ ఫీలింగ్ తోటి ఆయన కోరికలు పడితే ఏదైనా జరుగుతుందండి, ఏదైనా జరుగుతుంది. ఓకే. కాబట్టి చెప్పాల్సిన విషయాన్ని, తిరుమల విషయం వివరంగా అయితే చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మెల్లగా ఒక్కొక్కటి చెప్తాను. అంటే మొదటి వీడియోకి ఈ వీడియోకి తేడా ఉండొచ్చు, మీకు కొంతమందికి అనిపిస్తుండొచ్చు. కానీ నాది జ్ఞాన మార్గమే. నేను జ్ఞాన మార్గంలో వెళ్తాను. ఎందుకంటే నేను అప్పుడు అలాగే ఉన్నాను, నేను అలాగే చేశాను. అంతకుముందు నేను అలాగే, ప్రతి మనిషి ముందు కోరికలు, భక్తి, పూజలు ఇవన్నీ ఇలా ఉంటుంది అన్నమాట. అవి చేయగా మనిషి కాస్త ఉత్తీర్ణం పొందిన తర్వాత దేవుడు మనిషి సాధించాల్సింది కర్మ మార్గాన్ని వదిలి జ్ఞాన మార్గంలోకి రావాలి. నేను జ్ఞాన మార్గంలోకి వెళ్తూ ఉన్నాను, వెళ్ళిపోలేదు. ఎందుకంటే వెళ్తూ ఉన్నాను కాబట్టి వీడియో చేస్తాను. వెళ్ళిపోయింటే నేను వీడియో చేయను, నాకు అనవసరం. జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇది ఏమీ అవసరం లేదు. వాళ్ళకి భార్య పిల్లలే అవసరం లేదు. భార్య పిల్లలు, ఇల్లు, ఒళ్ళు, గుళ్ళు అసలు అంత సంబంధం ఉండదు. నేను వెళుతూ ఉన్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, అది ఇది చెప్తున్నాను, అది చెప్తున్నాను అన్నమాట. వెళ్ళే కొత్తలో కాదు. కొంతకాలం తర్వాత అవన్నీ అంటే నాకు కలిగితే ఉండవు, జ్ఞానం పూర్తిగా కలిగితే ఉండవు. అలా లేదంటే చెప్తూనే ఉంటాను అంతే. కానీ నాకున్న అనుభవాల్ని నేను నిజంగా ఈ స్టేజ్లో అలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ చాలా విచిత్రంగా కనిపిస్తుంటుంది అనమాట. అరే మనం ఆ స్టేజ్లో ఉన్నాం, మనం ఈ స్టేజ్లో ఉన్నాం, మనం అలా చేస్తాం, మనం ఇలా చేస్తాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కామెడీగా అనిపిస్తుంది అనమాట. ఆ వీడియో చేయడానికి కారణం అదే. 26 లక్షల మంది వెళ్ళారు అంటే, ఎవరు వెళ్తున్నారు? అంతమంది వెళ్తున్నారు. నిజంగా భక్తులే వెళ్ళారా అని ఆలోచన చూసుకున్నప్పుడు వీళ్ళే. అంటే ఒకప్పుడు నేనే, ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు నేనే, నాలంటి వాళ్ళే కదా వాళ్ళంతా. కాబట్టి నాకే అనిపించి ఒక జ్ఞాన మార్గం, అది కొంతమందికి కష్టంగా అనిపించి ఉండొచ్చు, కొంతమందికి అనిపించింది కూడా. కానీ
ఏది అబద్ధం కాదు. దేవుడికి విషయం తెలుసు. కానీ అందువల్లే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా తిరుమల గురించి చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్తాను. పెద్దాయన గురించి ఇంకా చెప్తాను. ఈ విషయం ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పాలి. ఒకటి, దేవుడు ఉన్నాడా లేడా? బతికే ఉన్నాం కాబట్టి ఉన్నాడు. భూమి గాల్లో తిరుగుతుంది కాబట్టి ఉన్నాడు. దేవుడు గురించి ఒక చరిత్ర ఉంది. ఎక్కడో కాదు, మన దగ్గర ఉంది. తిరుమలలోనే ఉంది. దేవుడు మన ప్రదేశంలోనే అడుగు పెట్టాడు. అక్కడే ఉన్నాడు. కోరికలు తీరుస్తున్నాడు. అక్కడే ఉన్నాడు. నేను ఈ కర్మ విషయం గురించి ఈ విషయం గురించి చెప్పాలనుకున్నాను. కోరికలు తీరుతున్నాను ఆయన. తిరుమల మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే అవి పెట్టుకోబాకండి. అనుమానం అనేది మైండ్లో పెట్టుకోబాకండి. అక్కడికి వెళ్ళి చేయాల్సిన విధంగా చేయండి. మీరు చాలా ఆసక్తితోటి, ఆర్ద్రతతోటి వెళ్ళండి ఆయన కాడికి. అందుకే మనం అంత దూరం వెళ్ళి తిరుక్కొని వెళ్తుంటాం. ఆడికి అంత దూరం తిరుక్కొని వెళ్తే నిజంగా ఆతృత ఆయన చూసినప్పుడు అమోఘంగా ఉంటుంది. ఆడపోయి కూడా పేడమ వేసుకుని అబ్బా అయిపోయిందా చూసేసా. సార్ నమస్తే సార్, ఉంటా, మళ్ళీ వస్తా, నెక్స్ట్ ఇయర్ వస్తా, బాయ్, చూసేస్తున్నారు చూడండి ఏంటిదే, ఏం చేస్తున్నారండి నాగార్జున గారు అని చెప్తుంటారు. నాకు అది కామెడీగా ఉంటుంది. నువ్వు పోయింది దేనికి? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు ఏంటి? అక్కడ అన్నాలు పెట్టట్లేదంట, ఏదో చెప్తుంటారు, పాలు ఇవ్వట్లేదంట. అదే ఇప్పుడు దేవుడి గుడికి మీరు వెళ్ళారండి, సౌకర్యాలు అన్నీ ఉండవు. సౌకర్యాలు అనేది దేవుడి గుడికి వెళ్ళేది సౌకర్యాల కోసం కాదు, సౌకర్యాలకు ఉండవు. ఓకే, భక్తితో వెళ్ళినప్పుడు మీరు భక్తితోనే పోతారు. అక్కడ ఏది ఎదురైతే దాన్ని ఫేస్ చేయాలి అంతే. మీకు ఇప్పుడు కుదరట్లేదా? తర్వాత పోండి, అప్పుడు తర్వాత వెళ్ళండి. అంతేగాని అక్కడ టయానికి సాంబార్ అన్నం పెడతారు, పాలు తెస్తారు, బిస్కెట్లు ఇస్తారు, అది పెడతారు, ఇది పెడతారు, ఒళ్ళకి పోవాకండి. పోయినా ఇలా కంప్లైంట్ చేయబాకండి. సరేనా? అది చాలా తప్ప కాదు. మీకు తెలియదు, మీరు మీ ఆఫీస్కి పోలేదు, మీరు మీ ఇంటికి పోలేదు, మీరు రూమ్ తీసుకుని బయట రూమ్కి పోలేదు, రూమ్లో ఏసీ రావట్లేదు, ఫ్యాన్ తిరగట్లేదు, ఇల్లు రూమ్ క్లీన్గా లేదు, నేను 1000 రూపాయలు ఇచ్చాను, ఇలా కంప్లైంట్ చేయండి. హోటల్ వాడికి కంప్లైంట్ చేయండి. అది గుడి. గుడిలో అక్కడ ఏముందో దాన్ని అనుభవించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మీరు కంప్లైంట్ చేయడానికి కాదు పోయేది. మీరు కంప్లైంట్ చేస్తున్నారంటే మీకు భక్తి లేదని అర్థం. మొదట మీరు భక్తుడు ఎలా అవుతారు? ఒక గుడి కాడకు పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మీరు గుడిలో అర్చన కోసం కంప్లైంట్ చేయండి. గుడిలో నీట్నెస్ లేదా? కంప్లైంట్ చేయండి. గుడిలో సరిగ్గా భక్తులుగా దేవుడికి సంబంధించిన సమయంలో సరైన సమయం ఇస్తున్నారా? తిరుమలలో సరైన సమయం ఇస్తున్నారు పెద్దానికి? ఆయన నిద్రపోయే టైం ఉందా? వాటి గురించి కంప్లైంట్ చేయండి. మీరు ఆయన కోసం కంప్లైంట్ చేయండి. మీరు ఒక భక్తుడు అంటే మీరు సరిగ్గా సేవలు సరిగ్గా చేయట్లేదు, మీరు ఆయనకు సరిగ్గా రెస్ట్ ఇవ్వట్లేదు, ఇవ్వజేయండి కంప్లైంట్. నాకు అన్నం పెట్టట్లేదు, సాంబార్ అయినా వేయట్లేదు, నించో ఉన్నాం, మాకు నీళ్ళు ఎవరు వేయట్లేదు, నీళ్ళు నువ్వు తీసుకోబో, ఖాళీగా ఉన్నప్పుడు పో గుడికి. అలాంటప్పుడు గుడికి దర్శనానికి పోయే వాళ్ళ తినేసి పడుకోవడానికి పోయా? నాకు అలాగే అనిపిస్తుందండి. అలాగే అనిపించింది, అందుకే చెప్తున్నా. ఇది విషయం. అందరూ ఒకసారి అర్థం కాకపోతే మాత్రం 2 సార్లు 3వ సారి వినండి. చూడాల్సిన పని లేదు, చూసేదేం లేదు కదా. వినండి, విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది నిజంగా ఈ అవగాహన ఒక 60, 65, 70 సంవత్సరాల వయసులో కలిగే అవగాహన అది. అది నాకు నిజంగా దేవుడి కృప ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి నాకు ఇంత తక్కువ వయసులో నాకు ఇంత అవగాహన వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. నేను ఇవన్నీ చూస్తూ ఉండగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను. అలాగే బతికే ప్రయత్నంలో ఉన్నాను. కేవలం మాటల గురించి నేను ఏం చేస్తున్నానో నేను అదే మాట్లాడుతున్నాను. నేను తిరుమలకి వెళ్ళి సంవత్సరం, 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఫ్రీ టైంలో వెళ్ళాలనుకున్నాను అంతే. ఫ్రీ టైంలో వెళ్దామని ఉన్నాను అంతే. ఫ్రీ టైం ఎప్పుడు దొరుకుతుందంటే టికెట్స్ దొరకాలి. నేను నడుచుకుంటూ వెళ్తాం, నడుచుకుంటూ పోయేటప్పుడు వెళ్తాం, మాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాం, లేదా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వెళ్తాం, వెళ్ళే టైం వెళ్తాం. ఏ గుడి అయినా సరే, ఏ గుడి అంటేనా వెళ్ళే సమయం ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు వెళ్తాం. అంతేగాని వెళ్ళకూడదని లేదు, వెళ్ళాలని లేదు, ఖచ్చితంగా పోవాలని
ఫీలింగ్ లోపల లేదన్నమాట. నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. నేను ఉన్నదే మీకు చెప్తున్నాను. నేను చూసిందే మీతో చెప్తున్నాను. నేను అనుభవించిందే మీతో చెప్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం మాట్లాడగలుగుతారో ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఆ విషయం బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఈ వీడియో. నెక్స్ట్ ఇంకొక తిరుమల విషయం గురించి ఇంకోటి పెద్దగా ఎవరు చెప్పని విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చితే, మీకు కాస్త అర్థమైతే లైక్, మీకు ఈ వీడియో మీద అది మంచి చెడు ఏదైనా సరే కుదిరితే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం పెద్దగా మెసేజ్ కూడా రావు కాబట్టి మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. కొంచెం పెద్దదైనా పర్వాలేదు, నేను ఇస్తాను. ఎందుకంటే నాకున్న అవగాహన తగ్గట్టుగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎవరికైనా సెట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 250 చిల్లర 250 చిల్లర ఏమో ఉంది సబ్స్క్రైబర్లు. అది పెరుగుతా అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కాస్త ఊపు ఉంటుంది. చెప్పడం కాదు, కాస్త ఎగ్జైట్మెంట్గా బాగుంటుంది అనమాట ఫీలింగ్. అంటే మనకి కొంతగా ఉంటుంది కదా మాట్లాడాలి. కాబట్టి ఇది వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మంచి వీడియో ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇది లగ్నాల టైం కాబట్టి నాకు వర్క్లు కొన్ని ఉన్నాయి బయట. వీడియో అయితే వారానికి ఒక వీడియోనే మ్యాక్సిమం రావచ్చు. రోజు లైవ్ అయితే అభిషేకం చేస్తుంటాను. మేము రోజు చేసేది, ప్రతిరోజు చేస్తుండేదే. బట్ నేను ఎప్పుడు లైవ్ పెట్టాలనుకోలేదు. అనిపించింది లైవ్ కూడా పెడుతున్నాం, అప్పుడప్పుడు పెడుతున్నా లైవ్ వీడియో మార్నింగ్. ఈ మధ్య 2 లైవ్ ఎగిరిపోయింది. లైవ్ చేశాను, అది అప్లోడ్ కూడా పెట్టాను ఇలా డైరెక్ట్గా. అది లేదు, 2 సార్లు అలా అయింది. అది యూట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఏమో తెలియదు. సో అది విషయం. కుదిరితే మార్నింగ్ ఒక 6:30 to 7 టైంలో శివాభిషేకం ఉంటుంది లైవ్, దాన్ని కూడా చూడండి. ఇది వీడియో. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. నమస్కారం. ఫైనల్ పాత్ తెలుగుని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.